హాయ్ అన్న, జెప్టో కోసం ఒక వెహికల్ కావాలనుకుంటున్నాను అన్న, రెంటల్ బేస్లో. మీ దగ్గర ఏవే వెహికల్స్ ఉన్నాయి, రెంట్ ఎంత స్టార్టింగ్, సెక్యూరిటీ డిపాజిట్ ఎంత చెప్పండి అన్న. మన దగ్గర రెంటల్కి వచ్చేసి 1260 రూపీస్ వీక్లీ టు 180 రూపీస్ పర్ డే స్టార్టింగ్ అనమాట. సో మన దగ్గర 100 to 160 కిలోమీటర్స్ కవర్ చేసే వెహికల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ ఏదో కాన్సెప్ట్ ఉందండి కదా సార్. ఒక వెహికల్ తీసుకుంటే 2 బ్యాటరీలు ఇస్తారంట, ఏంటి అది? సార్ ఎక్స్ట్రా బ్యాటరీ కాదు, యాక్చువల్గా బ్యాటరీ లీజ్కి ఇస్తాము, ఓకే వీక్లీ అండ్ మంత్లీ లీజ్కి ఇస్తాము. ఓకే. సో కావాలంటే లీజింగ్ తీసుకోవచ్చు, రెంటల్ అండ్ లీజింగ్ కూడా తీసుకోవచ్చు ఓకే మన దగ్గర బ్యాటరీస్. ఓకే, ఆ వెహికల్కి ఎంత అప్పుడు సెక్యూరిటీ డిపాజిట్, వీక్లీ రెంట్ ఎంత? డిపాజిట్ వచ్చేసి 800 రూపీస్ డిపాజిట్ ఉంటుంది, అది రిఫండబుల్ డిపాజిట్ ఉంటుంది. ఓకే వెహికల్ రిటర్న్ ఇచ్చిన తర్వాత ఆ డిపాజిట్ అనేది 7 to 10 వర్కింగ్ డేస్ తన అకౌంట్లో పడిపోతుంది. ఓకే ఓకే, వెహికల్ రెంట్ వచ్చేసి వీక్లీ 1600 రూపీస్ ఉంటుంది. సో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ తిరగచ్చు, దానికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, పర్ డే ఇన్ని కిలోమీటర్స్ తిరగాలి అని చెప్పి ఏమి లిమిటేషన్స్ ఏమి ఉండవు. 2 బ్యాటరీస్ కలిపి 140 కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు ఒకసారి ఛార్జ్ పెడితే. సో వెహికల్ తీసుకోవాలంటే కనుక మనకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి వచ్చి ఆధార్ కార్డ్ జిరాక్స్, కరెంట్ బిల్ జిరాక్స్. కరెంట్ బిల్ జిరాక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఉంటే హాస్టల్ పేమెంట్ రిసిప్ట్, ఓకే ఓకే, అండ్ ఒరిజినల్ పాన్ కార్డ్. ఇన్ కేస్ ఒరిజినల్ పాన్ కార్డ్ లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఒకటి ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. లైక్ డ్రైవింగ్ లైసెన్స్, స్టడీ సర్టిఫికేట్స్ లాంటివి ఏదైనా ఒకటి ఒరిజినల్ సబ్మిట్ చేయాలి. ఎందుకంటే 1 lakh వర్త్ వెహికల్ ఇస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ పర్పస్ మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. ఓకే, వెహికల్ రిటర్న్ అవ్వగానే ఇమీడియట్గా ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ ఎంత వెహికల్కి? 1000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకునే మోడల్ని బట్టి. ఓకే సో ఆ 1000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అనేది 7 to 10 వర్కింగ్ డేస్కి వాళ్ళ అకౌంట్ క్రెడిట్ అవుతుంది వెహికల్ రిటర్న్ ఇచ్చిన తర్వాత. ఓకే ఓకే, మీకు కావాల్సిన స్పేస్ ఉంటుంది, ఓకే రైడర్ వర్క్ చేసుకోవడం కోసం ఎదురు స్పేస్ ఉంటుంది, ఓకే. బ్యాగ్ పెట్టుకోవచ్చు, బాటిల్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, మన దగ్గర 2 వేర్ హౌసెస్ ఉన్నాయి, ఒకటి మల్కాజ్గిరి, ఇంకోటి గచ్చిబౌలి. సో ఈ 2 వేర్ హౌసెస్లో ఎక్కడైనా సరే వెహికల్స్ తీసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ వెహికల్ అవైలబిలిటీ. సో కింద స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయండి, కాల్ చేస్తే మీకు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి బండి అనేది గైడ్ చేస్తాను. ఓకే.